ఈ హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఇది వైరస్ అనే దానివల్ల ఇది బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ హెర్పిస్ సింప్లెక్స్ కూడా బాడీ మొత్తంలో రావచ్చు. దీన్ని డార్మెంట్ స్టేజ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ పాకిన వెంటనే ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు. కొన్నిసార్లు ఆ నర్వ్ ఎండింగ్స్లో దాక్కుని ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు పెయిన్ఫుల్ అల్సర్స్గా రావడము, ఇది కొన్నిసార్లు చూస్తే యురత్రాల లోపల కూడా, అంటే మామూలుగా మనం మూత్రం పోసుకునే ద్వారం దగ్గర కూడా ఇచ్చింగ్ లా కనిపించడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇది కూడా మోస్ట్ కామన్గా కొంచెం పెయిన్లెస్గానే ఉంటుంది హెర్పిస్ సింప్లెక్స్, బట్ చిన్న చిన్న గుల్లల మాదిరిగా ఉంటుంది అన్నట్టు. సో హెర్పిస్ సింప్లెక్స్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఇంకా కొన్ని రకాల అల్సర్స్ ఉంటాయి. హెచ్పివి అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది చాలా ఇంపార్టెంట్ వైరస్. ఎందుకు అంటే మగవాళ్ళలో చూసుకుంటే కనుక క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు, లేకుంటే అమ్మాయిల్లో కనుక సర్వైకల్ క్యాన్సర్ కనుక చూసుకుంటే కనుక ఈ హెచ్పివి ద్వారానే వస్తుంది అన్నట్టు. సో హెచ్పివి అనేది ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇందులో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి. అందులో కొన్ని రకాల స్ట్రెయిన్స్, ముఖ్యంగా 1 and 6 అట్లాంటివి మాత్రం ఈ జెనిటల్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కొందరికి జెనిటల్ వాట్స్ అంటాం, అంటే పులిపిరి లాంటివి తగులుతూ ఉంటాయి. ఒక క్యాలీఫ్లవర్ గ్రోత్ లాగా అక్కడక్కడ ఒక గ్రోత్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ జెనిటల్ వాట్స్ అంటాం. ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం హెచ్పివి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఎవరికైనా రావచ్చు. బట్ హెచ్ఐవి కనుక ఉంది అంటే, ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ ఉంది అంటే కనుక ఇవి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.